నమస్తే అండి. శంకర్పల్లి సరౌండింగ్ ఏరియాస్‌లో ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అనగానే ఇన్వెస్టర్‌కి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ ప్రాపర్టీ 111 జీవో కిందకొస్తుందేమో అని. ఈ డౌట్‌ని క్లారిఫై చేయటానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి అంటే, మనం ఒక 2 ఆపోజిట్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అందులో ఒకటి ఏంటి అంటే, హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే ఆలోచన రాగానే వెస్ట్ ఈజ్ బెస్ట్ అన్న స్టేట్మెంట్ ఎక్కువగా వినపడుతుంది మనకి. వెస్ట్ హైదరాబాద్ అంటే ఐటీ కారిడార్కి దగ్గరగా, అంటే గచ్చిబౌలి, నార్సింగి, హైటెక్ సిటీ, కోకాపేట్, ముత్తంగి, కొల్లూరు, మోకిల్లా, భానూర్, శంకర్పల్లి ఈ ఏరియాస్ అన్నీ కూడా వెస్ట్ హైదరాబాద్ కిందకే వస్తాయి. అయితే ఈ ఏరియాస్ అన్నిటిలో కంపేర్ చేస్తే శంకర్పల్లి ఒకటి ప్రస్తుతం ఇన్వెస్టర్కి ఫీజిబుల్ ఆప్షన్గా ఉంది. మిగిలిన అన్ని ఏరియాస్లో ఆల్రెడీ ప్రైజెస్ ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే శంకర్పల్లి అయింది. ఇది ఒకటి మాత్రమే రీజన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే శంకర్పల్లి మంచి ఎడ్యుకేషనల్ సెంటర్గా ఉంది. రెసిడెన్షియల్ పర్పస్కి కానీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఐటీ కారిడార్కి దగ్గరగా, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితేనేమి, అప్కమింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, లుక్రేటివ్ అండ్ ప్రామిసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్గా అయితేనేమి, తర్వాత మరి ముఖ్యంగా చెప్పాలి అంటే గో గ్రీన్ అండ్ రిక్రియేషనల్ కాన్సెప్ట్ విషయంలో కానీ శంకర్పల్లి మంచి ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఇన్వెస్టర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, శంకర్పల్లి సరౌండింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే 111 జీవో అప్లికబుల్ ఏమో అన్న మాట వినిపిస్తుంది. సో దీని గురించి మనం ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఇప్పటి విషయం కాదు. 1996లో హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 జంట నగరాలు మంచినీళ్ళ కొరకు ఈ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ వీటి మీద డిపెండ్ అయ్యి ఉండేవి. అయితే ఈ వాటర్ సోర్సెస్ని జాగ్రత్తగా పరిరక్షించడానికి ఏం చేశారు అంటే, ఈ DTCP, HMWSSP ఈ 2 బోర్డ్స్ అబ్జర్వేషన్లో వాళ్ళ కాన్సెంట్తో 111 జీవో అనే జీవోని రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఏంటి అంటే, ఈ వాటర్ సోర్సెస్కి 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మొత్తం 84 విలేజెస్ని ఐడెంటిఫై చేసి నిల్ పొల్యూషన్ టు బి మెయింటైన్డ్ అనే ఎజెండాతో ఇండస్ట్రీస్ని, మేజర్ హోటల్స్ని, రెసిడెన్షియల్ కాలనీస్ని, తర్వాత ఏదైతే పొల్యూషన్ని జనరేట్ చేస్తాయో అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ని అక్కడ ప్రొహిబిట్ చేయాలి అని రూల్ పాస్ చేశారనమాట. ప్యారలల్లీ ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ కాలనీస్కి పర్మిషన్ ఇస్తూనే ఒక కండిషన్ పెట్టారు. అదేంటి అంటే 90% of overall area should be classified as conservation use and recreation use, wherein only agricultural, farming and gardening activities only would be allowed. అంటే ఏంటి, not more than 10% may be classified as residential use zone with certain restrictions అని చాలా క్లియర్గా ఒక కండిషన్ పెట్టారు. అంటే ఆ ఉన్న ఏరియాలో 90% వ్యవసాయానికి, అగ్రికల్చర్కి కానీ, ఫార్మింగ్కి కానీ, గార్డెనింగ్ యాక్టివిటీస్కి కానీ యూజ్ చేయాలి. ఇంకా మిగిలిన 10% మాత్రం రెసిడెన్షియల్ యూజ్ జోన్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే కన్స్ట్రక్షన్కి యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇలాంటి కండిషన్ పెడుతూ 111 జీవో అనేది రిలీజ్ అయింది. డౌన్ ద లైన్ మన సిటీలో ఎన్నో మార్పులు వచ్చాయి. హైదరాబాద్ పరిధి పెరిగింది, పాపులేషన్ పెరిగింది, వాటర్ రిక్వైర్మెంట్ పెరిగింది. ఈ పెరుగుతున్న రిక్వైర్మెంట్ రీచ్ అవటానికి మన సిటీకి కృష్ణా, గోదావరి నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతోంది. కానీ కొన్ని ఏరియాస్ మాత్రమే, మన హైదరాబాద్ సిటీ పరిధిలో కొన్ని ఏరియాస్ మాత్రమే ఇప్పటికీ కూడా ఈ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ఈ వాటర్ సోర్సెస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. యూనివర్సల్ థంబ్ రూల్ ఏంటి అంటే, చేంజ్ ఇస్ ఇన్నెవిటబుల్. కాబట్టి కేసీఆర్ గారు పర్సంటేజ్ యూజ్ ఆఫ్ దీస్ 2 వాటర్ సోర్సెస్ని గమనిస్తూ అక్కడ లోకల్గా ఉన్న ఫార్మర్స్, రెసిడెంట్స్ వాళ్ళ డిమాండ్స్ని కూడా గమనిస్తూ పబ్లిక్గా మొన్న లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఈ 111 జీవోని లిఫ్ట్ చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట. అప్పటి నుంచి మీడియాలో, పబ్లిక్లో, ప్రతి చోట, మరి ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్స్లో ఈ 111 జీవో మీద ఎన్నో డిస్కషన్స్, ఎన్నో స్టేట్మెంట్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకొక యూనివర్సల్ థంబ్ రూల్ ఏంటంటే, పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు చేంజ్ అని.
సో ఈ 111 జీవో అలా డిస్కషన్స్లోనే ఉండిపోయింది. కొంతమంది ఈ 111 జీవోని డిస్టర్బ్ చేయకూడదు, ఎలాంటి వయలేషన్ లేకుండా జాగ్రత్త పడాలి అని అంటున్నారు. కొంతమంది ఏమో ఇది చాలా ఓల్డ్ రూల్, దీనివల్ల ఈ ఏరియాకి రియల్ ఎస్టేట్ భూమ్ అనేది అందడం లేదు, దీన్ని క్యాన్సిల్ చేయండి అని అంటున్నారు. కొంతమంది మేధావులేమో లేదు, ఈ 111 జీవోని మళ్ళీ రీసర్వే చేయాలి, 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అనేది చాలా ఎక్కువ ప్లేస్ అవుతుంది, కాబట్టి ఈ లిమిట్ని 5 కిలోమీటర్స్ కానీ 2 కిలోమీటర్స్ కానీ తగ్గిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇది ఇంకా కాలమే నిర్ణయించాలి. సో ఫైనల్గా ఏంటి అంటే, మనం ఏదైతే 2 అపోజిట్ స్టేట్మెంట్స్ అనుకున్నామో, ఒకటి శంకర్పల్లి ఇన్వెస్ట్మెంట్కి ద బెస్ట్ ఏరియా అని, రెండోది దాని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏంటి అంటే శంకర్పల్లి అంటే 111 జీవో అప్లై అవుతుంది అని. సో ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్కి సొల్యూషన్ ఏంటి అంటే, క్లారిటీ ఏంటి అంటే, ఫైనల్ పాయింట్ ఏంటి అంటే, మొత్తం 7 మండలాలు ఈ 111 జీవో కిందకి వస్తున్నాయి. శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ళ, రాజేంద్రనగర్, శంకర్పల్లి, షాబాద్, కొత్తూరు. ఈ 7 మండలాల్లో మొత్తం 84 విలేజెస్ ఈ 111 జీవోకి అప్లై అవుతున్నాయి. అయితే మండలం పేరు చెప్పగానే కంప్లీట్గా అన్ని విలేజెస్ 111 జీవోకి రావు. సో ఇప్పుడు మన మేజర్ కాన్సెప్ట్ శంకర్పల్లి కాబట్టి దీని గురించే చెప్తాను. శంకర్పల్లి విషయంలో మొత్తం 25 విలేజెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 25 విలేజెస్ కేవలం 3 విలేజెస్ మాత్రమే, 3 విలేజెస్ మాత్రమే ఈ 111 జీవో కిందికి వస్తున్నాయి. అది జన్వాడ, టంగుటూరు, బుల్కానూరు. సో ఇక మీదటి శంకర్పల్లి సరౌండింగ్ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే జన్వాడ, టంగుటూరు, బుల్కానూరు ఈ 3 విలేజెస్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటూ మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. మర్చిపోకండి, ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందైనా ఒక చిన్న లీగల్ ఒపీనియన్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.